హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. మ్యాచ్ నెంబర్ 12 ఐపీఎల్లో ఎక్కడరా అంటే ముంబైలో కేకేఆర్కి ముంబైకి జరుగుతూ ఉంది. సో మనం ఇది చూసామంటే కేకేఆర్ ముంబై పిచ్ పైన ఇప్పటిదాకా 9 మ్యాచ్లు విన్ అయ్యి ఇది 10వ మ్యాచ్ విన్ అయింది. అండ్ ఒక టీం పైన హయ్యెస్ట్ 24 సార్లు ముంబై కేకేఆర్ని ఓడించింది. అంటే కేకేఆర్ ముంబైతో పోటీ పడుతుంది అంటే అది ఓడిపోయింది అనేది దానికి లెక్క అనమాట. కేకేఆర్కి మామూలుగా కేకేఆర్ వచ్చేసి 120 అంటే 120 బాల్లో 120 కంటే తక్కువ 10 సార్లు కొట్టింది. దాంట్లో 6 సార్లు ముంబైతోనే కొట్టింది. అంత దారుణమైన రికార్డ్. ఎంటర్ అయింది, ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, 16.2 ఓవర్లకి అంతా 10 వికెట్లు పడిపోయాయి. 116 కొట్టారు, 120 కూడా కొట్ల. అసలు హయ్యెస్ట్ ఎంత అంటే రఘువంశీ 26 కొట్టాడు 16 బాల్లో. ఆ తర్వాత 12 బాల్లో 22 రమన్దీప్ సింగ్ బౌలర్ కొట్టాడు. మనీష్ పాండే వీళ్ళు ఇంపాక్ట్ సబ్ అనుకుంటా 19 కొట్టాడు అంతే. వికెట్స్ అయితే ఫస్ట్ పిల్లోడు అశ్విని కుమార్ అంట వచ్చాడు, 4 వికెట్లు, 3 overs 24 runs 4 వికెట్స్ ఎర్రగా తీసి పెట్టాడు. 800 అయినా కేక, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సరే అని మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చి ఫస్ట్ ముంబై వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు. హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ కొట్టుడు మొదలెట్టారబ్బా. 12.5 overs 2 wickets లాస్ట్కి 121 కుమ్మవతలు పడేశారు. దీంట్లో రికల్టన్ హయ్యెస్ట్ 62. మనోడు ఫస్ట్ హాఫ్ సెంచరీ కూడా చేసుకున్నాడు. మొత్తం 62 41 బాల్స్కి కొట్టాడు. ఆ తర్వాత స్కై 27 కొట్టాడు. ఈ 27 కొట్టడంలో మనోడు ఐపీఎల్లో 8000 runs అయితే క్రాస్ చేశాడు. 8007 runsకి వచ్చాడు. హయ్యెస్ట్ ఎవరు అంటే కోహ్లీ, తర్వాత రోహిత్ శర్మ, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. మనోడు కూడా దాంట్లో జరిగాడు. 8000 runs తక్కువ కదా, అంటే ఐపీఎల్లో ఒక రేంజ్లో ఆడుతూ ఉన్నాడు స్కై. మ్యాచ్ ఫస్ట్ వచ్చినప్పుడు మంచి ఓపెనర్స్ భలే ఆడతారు కేకేఆర్ అటు ఇటు అనుకుంటే పట్టా ఫస్ట్ ఓవర్లు 1-2 ఓవర్లు పట్టా అటు తిరిగి ఇటు వచ్చేసరికి వికెట్ పడింది. ఏమైందిరా బాబు, కొద్దిగా నీళ్ళు తాగే అంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అని. అసలు ఒక్క ఇది కూడా లేకుండా అయితే చిత్తుగా ఓడిపోయారు. దీని దెబ్బ 10th ఉన్న ముంబై ఇండియన్స్ రన్ రేటు బాగా పెంచుకొని 6th పొజిషన్కి వెళ్ళింది. కేకేఆర్ 10th పొజిషన్ వచ్చి పడింది. మనకేం కాలేదు, మనం అటు ఇటుగా మన పొజిషన్లోనే నెంబర్ 8లోనే ఉన్నాం. మనం అంటే ఎస్ఆర్హెచ్ అభిమానులు కదా, హైదరాబాద్ వాళ్ళని. సో ఇప్పుడు బాగా రసవత్తరంగా అయితే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఎవరు ఏమి కథ అనేది. ఆర్సీబీ టాప్లో ఉంది, మనం అటు ఇటు ఉన్నాం. మ్యాచ్లో ఏంద్రా అంటే రికల్టన్ ఇప్పటిదాకా ఫామ్లో లేడు కాబట్టి మనోడు ఏదో కొద్ది గొప్ప స్టార్ట్లు ఇస్తా ఉన్నాడు. మనోడికి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ రోహిత్ శర్మ యాజ్ యూజువల్ పెద్ద క్లిక్ కావట్లే. ప్రతి టీములో ఓపెనర్స్ అయితే పెద్దగా ఇప్పుడు క్లిక్ కాకుండా ఉన్నారు. అది ఎందుకో ఒకరన్నా క్లిక్ కాకుండా ఉన్నారు. అసలు కేకేఆర్లో సునీల్ నారాయణ డికాక్ 1 run, మనోడు క్యాప్టెను మనోడిది పోయింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏం ఆడుతున్నారు రబ్బా. ఉన్న టీం అంతా పోయి ఏదో టీం తీసుకున్నారు, అప్పుడప్పుడు ఇదైంది. లాస్ట్ టైం గెలిచిన టీమే మెయింటైన్ చేయలేకపోయాడు. ఎందుకు మెయింటైన్ చేయలేదో అర్థం కాలేదు. అసలు మనం సినిమా అన్న ఈ మ్యాచ్ మొత్తానికి కొద్దిగా, కానీ ముంబై ఫ్యాన్స్ మటుకు సూపర్. ఈ దీంట్లో మనం చూసాము అంటే కేకేఆర్ బాగా పుంజుకోవాలా. పోయినసారి విన్నర్స్ అయిన కేకేఆర్ కొద్దిగా సతికిలబడింది, రన్నర్స్ అయిన ఎస్ఆర్హెచ్ సతికిలబడింది. ఈసారి టాప్ 4 చేస్తాయో లేదో తెలియదు. చేస్తేనే అదే ఎక్కువ అన్నట్టుగా అయితే ఆడుతూ ఉన్నారు చండాలంగా. నెక్స్ట్ మ్యాచ్లో ఏమాత్రం ఆడతారో చూడాలి. రేపు మ్యాచ్ ఎవరెవరికి అంటే పంజాబ్కి లక్నోకి, వీళ్ళు ఏమాత్రం ఆడతారు. లక్నో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడిపోతూ ఉంది, అటు ఇటు బయట అంతా తిరిగి. సో అది చూద్దాం ఏమాత్రం ఆడతారు ఏం కథ అని. పంజాబ్ అయితే సరిగ్గా ఉంది టీం. ఆల్రౌండర్స్ని భీకరంగా పెట్టారు. ఓపెనర్స్ కొత్త లేన్లో ప్రభ్సిమ్రన్ సింగ్ ముందు నుంచి ఉన్నాడు. ఆర్య ఎవరో దిగాడు 3rd. ఫస్ట్ ముగ్గురు
మన ఇండియన్స్. తర్వాత వరుసగా 3-4 అయితే దిగుతూ ఉన్నారు భీకరంగా అయితే. అంతా ఫారినర్స్, ఆల్రౌండర్స్. ఆ తర్వాత మిగతా ఇది. సో ఏమాత్రం లక్నోని వీళ్ళు ఇచ్చి కష్టపెడతారా, లేదా ఎస్ఆర్హెచ్ లెక్క వీళ్ళందరూ తోపులు ఉన్నారు అనుకొని ఓవర్గా పోయి వీళ్ళు అడ్డం పడతారా, మనం నెక్స్ట్ మ్యాచ్లో అయితే చూద్దాము. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్